కాబట్టి ఇన్ని రోజుల నుండి మనం చేస్తున్న ప్రార్థనలకు మనకు జవాబు వస్తలేదు అని అనిపిస్తున్నప్పుడల్లా ఇంకొకటి కూడా మనకి ఏమనిపించాలంటే, నేను ఇన్ని రోజుల నుండి చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంది అని ఖచ్చితంగా కూడా తన సమయం నందు నాకు జవాబు అనుగ్రహిస్తాడనే నిశ్చయత, విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇక్కడ వాక్యంలో అదే చెప్తున్నాడు, నీ ద్వారా కొంతమంది అయినా రక్షించబడ. హల్లెలూయా. నేను ఇందాక చెప్పినట్టుగా, గతంలో చెప్పినట్టుగా అన్ని సంపాదనలలో గొప్ప సంపాదన ఏంటిది అని అంటే ఏం చెప్తారు? అన్ని అర్నింగ్స్లలో ఆత్మల సంపాదన. అది మనము పాస్టర్లే అని కాదు కానీ, సేవకులనే కాదు కానీ, ప్రతి వాళ్ళకు దేవుని బిడ్డ అని పిలువబడుతున్న ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. దేవుడు భూతాల మీద అది పెట్టేడు, ప్రతి ఒక్క విశ్వాసికి పెట్టేడు. సో దీనికోసము పాటుపడే విధంగా, దీనికోసము మనసు హృదయము కేంద్రీకరించుకునే విధముగా ఉంటున్నటువంటి వాళ్ళు, దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు, దేవుని హృదయంకి అనుకూలంగా ఉంటూ ఉన్నటువంటి వారై ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మళ్ళీ ఆ సమస్యలు దేవుడు తీర్చడా అంటే ఏం చెప్తారు? హల్లెలూయా, తీరుస్తాడా? ఆ నిశ్చయత ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నా యజమాను ఇష్టమైనటువంటి పని నేను చేస్తున్నప్పుడు నాకున్నటువంటి అవసరతలను నా యజమానుడు తీర్చడం అనిశ్చయత కలిగి ఉన్నారు ఎవరైనప్పటికీ. సో ఇది ఒక రకంగా చూస్తూ ఉన్నట్టయితే మనం దేవుని యొక్క నీతిని, రాజ్యంను కూడా వెతుకుతూ ఉన్నటువంటి వాళ్ళం అవుతున్నాం. అప్పుడు అన్నీ కూడా మనకు అడగకముందే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వాడై ఉంటూ ఉన్నాడని ఇంకొక వాక్యం చూసుకొని మనం ఇక్కడ ముగించుకున్నాం. చూడండి, ఫిలిపియన్స్ 4:6 చదవండి. ఫిలిపియన్లకు రాసిన 4-6 వచనం చదవండి. దేనిని గూర్చి పడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను. హల్లెలూయా. ఇదైతే మనకి వాక్యం గుర్తున్నది, తెలుసు. దేనిని గురించి చింతపడకు. ప్రతి విషయం నందు, ప్రతి విషయం అంటే ఇప్పుడు మీకు ఏమైనా చింత ఉందా? ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏదైనా చింత ఉందా? వస్తుందా? అది ప్రతి విషయం నందు అంటే వస్తుందా? అది చింత ఈ వాక్యానికి అనుసంధానం అవుతుందా? హల్లెలూయా. వస్తుంది. ప్రతి విషయం నందు అంటే నీ సమస్య కూడా వస్తుంది, ఇలా నా సమస్య కూడా వస్తుంది. ప్రతి విషయం నందు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను, విజ్ఞాపనలను దేవునికి తెలియచేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నారు? ఉద్దేశం అంటారా? దేవుని యొక్క హృదయం మన పట్ల ఎట్లా ఉంటుందంటే, దేవుని యొక్క మనస్సు లేదా దేవుని యొక్క హృదయం నీ పట్ల, నా పట్ల, ప్రతి వ్యక్తి పట్ల ఏముంటుంది తెలుసా? నా బిడ్డను చింతించొద్దు. దాని ఏమంటారు? హృదయం అంటారా? హార్ట్ అంటారా? సంకల్పం అంటే ప్లాన్, అది ప్రణాళిక. దేవుని హృదయం ఏంటిదంటే, దేవుని ఆలోచన ఏమై ఉంటుందంటే, నా బిడ్డ చింతించొద్దు. దేని గురించి అయినా, వాట్ ఎవర్ ఇట్ మై బి, కుछ भी हो सकता. నువ్వు చింతపడము దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేనిని గురించి కూడా నువ్వు చింతపడడం దేవునికి ఇష్టం లేదని అర్థం చేసుకో ఫస్ట్. హల్లెలూయా. దేనిని గురించి కూడా చింతపడకూడదు, కానీ ప్రతి విషయం నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థనలు చేస్తూ దేవునికి తెలియచేయదు.
ఇంకొక చోట అంటాడు కాస్ట్ అవుట్ ఆల్ యువర్ బర్డన్స్ అని. చాలా చాలా వాక్యాలు ఉన్నాయి. సో ఈ వాక్యాలను తీసుకొని మనం ఏదైనా చింతలు మాకు ఉన్నాయి, కానీ మేము హృదయపూర్వకంగా విశ్వాసముతో ఆ చింతను ఏక మనసుతో కలిసి దేవునికి అప్పచెప్తాం. దేవునికి హృదయపూర్వకంగా నువ్వు అప్పచెప్పినప్పుడు ఆ చింత అనేది నీ మనసులో కానీ హృదయంలో కానీ ఉండదు. నువ్వు అప్పచెప్తే నీకు ఒక్కొని కలిసి నువ్వు ఒక్కొని ఉండి అప్పచెప్పడము నీకు కష్టమవుతుందంటే టేక్ సంబడి. హల్లెలూయా. ఎవరైనా వినిపించుకో, సిస్టర్ ఇది నాకు చాలా బాధ పెడుతున్నది ఈ విషయం అని. దీనికోసము మనం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పచెప్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీకోసము ఏక మనసుతో కలిసి ఈ విషయం గురించి బాధపడుతున్నారు ప్రభువా, బాధపడుతుంది తండ్రి, ఇది మాలో నుండి చింతను నాలో నుండి తీసివేసేయని ఏకీభవించి ప్రార్థన చేస్తే ఈ మనసులో హృదయంలో చింత అనేది ఉండకుండా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు చింతపడడం దేవుడికి ఇష్టం లేదని అర్థం చేసుకో. నేను చింతపడడం దేవుడికి ఇష్టం లేదని అర్థం చేసుకో. ఈ వాక్యంను బట్టి అనేకమైనటువంటి కొన్ని రిలేటెడ్ వర్సెస్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి? ప్రభు ఉంది సమస్య ఉంది బిడ్డ ఉంది కాబట్టి చెప్తున్నా, చింతపడకు, నాకు అప్పచెప్పి అంటుడు. నువ్వు వన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే హృదయపూర్వకంగా ఏమి కలుగుతుంది తెలుసా నీకు? కిందికి వచనం చదవండి, 7వ వచనం, ఫిలిపియన్స్ 4:7. ఎప్పుడు 5వ వచనం కొంచెం రిలేటెడ్ చదవండి. నీ చింత కృతజ్ఞతాపూర్వకంగా అంటే నీకున్న ఈ పరిస్థితిని బట్టి నేనేం చేయాలంటే తెలుసా? థ్యాంక్ యూ అనాలండి. వందనాలు ప్రభు, కృతజ్ఞతలు అనగలుగుతామా? అమ్మ అనగలుగుతామా? నీకు నష్టం జరిగింది, మోసం జరిగింది, ఆ పరిస్థితిని బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విజ్ఞాపనం చేయగలుగుతామా? అర్థమైందా వాక్యం? కృతజ్ఞతాపూర్వకముగా అంటే నువ్వు నష్టపోయిన పరిస్థితి ఉండొచ్చు, నువ్వు మోసపోయిన పరిస్థితి ఉండొచ్చు, ఆ పరిస్థితిని బట్టి కృతజ్ఞతలు చెప్పుతూ ప్రార్థన చేయగలుగుతావా? కృతజ్ఞతలు చెప్పగలుగుతావా? ఉందా అంత పెద్ద హృదయం? ఉందా? ఉన్నదా? ఉండదు. ఇది వాస్తవం. ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఎప్పుడు ఉంటుంది తెలుసా? పైన వచనంలో చెప్పబడినట్టుగా ఆ చింత మొత్తము హృదయపూర్వకంగా ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, అంటే ఆ విషయమును అప్పచెప్పినప్పుడు సీరియస్గా విశ్వాసముతో అప్పచెప్పినప్పుడు ఫస్ట్ నీ హృదయం తేలికవుతుంది. రెండవది అప్పుడు కృతజ్ఞతలు చెప్పే అవకాశం, ఆ పరిస్థితిని బట్టి కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పగలుగుతాం. హల్లెలూయా. హ్యాండ్ ఓవర్ చేయండి, ఆయనకు అప్పచెప్పండి ఆ పరిస్థితిని. ఎవరు కూడా నేను నష్టపోయిన ఈ పరిస్థితిని బట్టి కృతజ్ఞతలు ప్రభువా అని ఉట్టుగా వచ్చి మా పెదవులతో కానీ లోపలికి రావాలి. హల్లెలూయా. లోపలికి రావాలని అంటే ఆల్రెడీ నువ్వు ఆ సమస్య దేవుడి చేతులకు అప్పచెప్పేసిన అనే నిర్ధారణ కలిగి ఉండాలి. అప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసినావు. నీకున్న చింత, అప్పులు, అవమానాలు, నష్టాలు ఇవన్నీ అప్పచెప్పినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. అరే ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత నష్టపోయినావు, ఇంత బాధపడుతున్నావు, ఇంత కొనుగోలు ఉన్నావు,
అయినా ఇంత సమాధానంగా ఎట్లా ఉండగలుగుతున్నావమ్మా అని అంటారు. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం, అది నీ జ్ఞానానికి కూడా అర్థం కాదు. ఈ సమాధానం నా మైండ్ హృదయంలో ఎట్లొచ్చిందని నువ్వు షాక్ అవుతావు. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జ్ఞానానికి కూడా అర్థం కాదు, ఎదుటిలకు కూడా అర్థం కాదు. ఇన్ని ఉన్నాయి, నువ్వు ఎంత సమాధానంగా ఉంటున్నావు? యాక్టింగ్ చేస్తున్నావా? నవ్వుతూ ఉట్టి స్మైల్ ఇస్తున్నావా? ఏం లేవు అన్నట్టుగా? నో, అట్లుండేది. దేవుడిచ్చే సమాధానం మీ మనసును హృదయంలో ఏలుతున్నప్పుడు పిచ్చోలైతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం మించిన దేవుని జ్ఞానము అని అంటే అదే. ఏ మనిషి జ్ఞానానికి అర్థం కాదు. ఇన్ని ఉన్నా కానీ కూడా నువ్వు ఇంత హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతున్నావు అమ్మా? అదే దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే సమాధానంలో అంత ఉంటుంది. అప్పుడు మీ రెండు చెప్తున్నాడు చూడండి. అప్పుడు మీ హృదయం ఇక్కడ ఉంటుంది, గుండెగా అది నువ్వు పూర్తిగా అప్పచెప్తేనే తప్ప, నువ్వు అన్నీ తీసేసి దేవునికి అప్పచెప్తేనే తప్ప నీ హృదయం తేలిక కాదు. ఏమైనా పెట్టుకుంటేనే కదా అట్లా కపటము, పగ, ద్వేష, అవిశ్వాసము, అవిధేయత, ఓర్వలేనితనము, ఇవన్నీ కూడా హృదయంలో నివసిస్తాయి, మనసులో కాదు. ఇంకా కొన్ని వేరే ఉన్నాయి మళ్ళీ. ఇవన్నీ దీన్ని ప్యూరిఫై చేసేది, కడిగేది దేవుని ఆత్మ. హల్లెలూయా. వాక్యం ద్వారా అర్థమవుతుందా? అందుకే వాక్యం వినాలా, వాక్యం చదవాలా, విశ్వాసం కలుగుతుంది. దీన్ని కడుగుతుంది వాక్యం దేవుని ఆత్మ ద్వారా. అప్పుడు సమస్తమించిన దేవుని జ్ఞానము నీ హృదయమునకు, నీ మనస్సుకు కావలిగా ఉంటుందండి. కావలిగా అంటే మళ్ళీ వేరే చింతలు, చీకులు, వేరే ఇబ్బందులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. రానిది ఎంటర్ కానీ అది. కొంతమంది ఉన్నట్టుండి మంచిగానే ఉండి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ మనసును, హృదయాన్ని చిటికలలో పాడు చేసి వెళ్ళిపోతారు. ఇలా చిటికేసి అంత లోపల ఏదో ఒకటి చెప్పేసి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని డిస్ట్రాయ్ చేసి సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. చిటికేసి అంత లోపల ఒక మాట అనేసి వెళ్ళిపోతారు అంతే. దాంట్లో దాని సంతడం, ఏదో ఒకటి. అది ప్రశాంతంగా బతుకుతున్న వ్యక్తిని పట్టుకొని చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణ. మీరు అట్లా ఉండడం దేవుని చిత్తం కాదు అని దేవుని ఉద్దేశమై ఉన్నది. అప్పుడు అట్లా ఉన్నా కానీ కూడా ఏదో ఇట్లా చిట్కేసి అంత లోపల చెప్పినా కానీ కూడా అది కావలిగా ఉంటుంది. ఏది? దేవుడిచ్చే సమాధానం ఎంటర్ కానీ అది నీ మనసులో, హృదయంలో. హల్లెలూయా. కావలి అనే మాటకు అర్థం అదే. ఎవరు చిట్కేసి చెప్పినా ఏది చేసినా కానీ కూడా దేవుడిచ్చే సమాధానం నీ మనస్సును, హృదయముకు కావలిగా ఉంటుంది. కాబట్టి అంతేనా అన్నట్టు పెద్ద విషయం వాళ్ళకి అనిపించి నీకు చెప్పిపోయినా అంతేనా అన్నట్టు దేవుని కావలి కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, రక్షణ పొందినటువంటి మనము దేవుడు వాక్యము ద్వారా అనేక రీతులుగా మన ఆత్మను, మనస్సును, హృదయంను పోషిస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, సమాధానపరుస్తూ ఉంటే, ఈ రక్షణ పొందినటువంటి మనము మన చుట్టుపక్కల రక్షణ లేనటువంటి వాళ్ళు, మన ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి రక్షణ లేని వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆశీర్వాదములు, ఇటువంటి దేవుడిచ్చే సమాధానము, ఇవన్నిటికంటే ముఖ్యంగా ప్రథమముగా వాళ్ళు రక్షించబడాలనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి దానికోసమే మనం ప్రార్థన చేయడానికి ఎడతెగకుండా భారముతో, వేషధారణతో కాదు, భారముతో ఉంటే చేయాలా, లేకపోతే లేదు ప్రభు వస్తలేదు, ఏం చేయాలా, ఒప్పుకోవాలి. యేసు ప్రభు చెప్తాడు, వేశ్యలకైనా వేషధారులు ఏమంటాడు, వేషలనైనా క్షమిస్తారు కానీ లేదు చూపించుకో. దేవునికి ఇష్టం ఉండదు. నీకు ఉందా చెయ్యి, లేదా అని చెప్పు. అదేదైనా హల్లెలూయా. ప్రభు నాకు లేదు, నాకు వస్తలేదు అంటే ఏమన్నా అంటాడా?
వస్తే లేకున్నా రాకున్నా నువ్వు వచ్చేదాన్ని చేస్తే వేస్తే కదా, పోతుంది అడిగి పోతుంది. కాబట్టి ఉన్నదే. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ యొక్క మాటలు మనం ఏంటంటే రక్షణ లేని ప్రజల కోసం ప్రార్థన చేసే వాళ్ళుగా కంటిన్యూగా వాళ్ళు మన నూతనమైన సంఘంలో నూతనమైన ఆత్మను చేర్చబడేంత వరకు మన దేవుని పరిచర్య ప్రార్థన పరిచర్య చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ నాట్ ఏ మనం చేస్తున్న వ్యర్థమైన ప్రార్థన కాదు. హల్లెలూయా, అర్థమవుతుందా? వ్యర్థమైన ప్రార్థన. దేవుడి యొక్క మాట నడిపించాలి. అవును.